హాయ్ నమస్తే వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ అదిరిపోయే ఎక్దమ్ యూనిక్ రెసిపీ ఇది డిరైవ్డ్ ఫ్రమ్ సైలాస్ కిచెన్ స్పెషల్ ఇది మష్రూమ్ పకోడీ ఫ్రై ఎందుకు పకోడీ ఫ్రై అన్నానంటే మష్రూమ్ పకోడీ అంటే ఓన్లీ స్నాక్స్లో తింటారు స్నాక్గా తినచ్చు అండ్ అన్నంలో కూడా కలుపుకోవచ్చు రెండు విధాలా పనికొస్తుంది కాబట్టి మష్రూమ్ పకోడీ ఫ్రై అన్నాను సో దానికోసం నేను 200 grams మనకి మష్రూమ్ ప్యాకెట్స్ 200 grams దొరుకుతాయండి మాల్స్లో అందులో ఒక 4-5 తీసి పక్కకు పెట్టుకున్న వెజిటబుల్ బిర్యానీలోకి పనికొస్తాయని ఇది ఆల్మోస్ట్ 200 grams మష్రూమ్స్ ఇలా కట్ చేయండి సన్నగా పొడుగ్గా ముక్కలు మనం దొండకాయలు కట్ చేస్తాం చూసారా పొడుగ్గా ఇవి చిన్న మష్రూమ్ బటన్ మష్రూమ్స్ అందుకని ఈ సైజు ఉన్నాయి మీకు పెద్ద మష్రూమ్స్ వచ్చినా కానీ సన్నగా పొడుగ్గానే కట్ చేయండి ఏం కాదు 200 grams మష్రూమ్స్ తీసుకున్నాను అండ్ ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూడండి అర్థమైపోతుంది కరివేపాకు కొత్తిమీర బియ్యపిండి శనగపిండి కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి పల్లీలు ఇవి లాస్ట్కి కోటింగ్ మనం పకోడీ ఫ్రై అనుకున్నాం కదా ఇవి కోటింగ్ కోసం పక్కకు పెట్టుకున్నా ఇందులో కలిపే మాత్రం ఇవే ఫస్ట్ ఇదిగోండి 1 by 1 వేసేస్తున్నా 1/8 teaspoon పసుపు ఒక 1 teaspoon ఉప్పు 1/2 teaspoon జీలకర్ర ఒక 1 teaspoon కన్నా కొంచెం తక్కువ 3/4 teaspoon కారము అండ్ 3/4 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 teaspoon అనట్లా నేను కరివేపాకు ఇట్లాగా ముక్కలు కట్ చేయండి అంటే అందులో ఇమిడిపోవాలన్నమాట కొత్తిమీర మరింత వేసుకోండి టేస్టీగా ఉంటుంది చాలా మీ దగ్గర ఒక కట్ట ఉంటే ఒక కట్ట వేసేసేయండి అండ్ ఫైనల్లీ ఒక 3 teaspoons శనగపిండి నిండుగా తీసుకుంటే కనుక 2 3/4 teaspoons బియ్యపిండి అన్నీ మన ఇంట్లో ఉన్నాయి కార్న్ఫ్లవర్లు మైదాలు మనకు వద్దు మంచిగా కలిపేసేయండి వెజిటేరియన్స్ ఏమో నీళ్ళతోని తాడు చేసుకోండి ఇదిగోండి ఇట్లాగా జస్ట్ పకోడీకి మనం పొడి పొడిగా ఎలా కలుపుతాం అట్లాగా మొత్తం కలిపినాక ఇంకొకటి కలిపేది ఉంది ఇది పట్టాలన్నమాట ముక్కలకి ఇలాగనే సన్నగా పొడుగా కట్ చేసుకోండి మీడియం సైజ్ ఉల్లిగడ్డ ఒకటి ఫుల్ మష్రూమ్స్ ఎన్నైతే ఉన్నాయో అందులో 1/3 హాఫ్ కాదు 1/4 కాదు 1/3 ఉల్లిగడ్డ మీలో ఎగ్ తినే వాళ్ళు ఉంటే కనుక ఇదిగోండి నేను ఎగ్ వైట్ వేసుకుంటున్నా ఎల్లో తీసేసాను వైట్ వేసుకుంటున్నాను దీనివల్ల ఏమొస్తుందంటే చక్కటి క్రిస్పీనెస్ వస్తుంది ఇట్లా కరకరలాడిపోతుంది బియ్యపిండి వల్ల కూడా కరకర అంటుంది దీనివల్ల ఇంకా ఎక్కువ కరకర అంటుంది మష్రూమ్ చేస్తున్నామంటే మష్రూమ్ టేస్ట్ రావాలి తప్పితే శనగపిండి టేస్ట్ బియ్యపిండి టేస్ట్ రాకూడదు అందుకనే 3-4 teaspoons వేసాను 3 teaspoons శనగపిండి 4 teaspoons బియ్యపిండి ఇట్లా పొడి పొడిగానే కలపండి మరీ తడిగా వద్దు అయిపోయిందండి ఈలోపు నేను వెనక స్టవ్ మీద నూనె కాగపెట్టుకుంటున్నా మీరు కూడా ఇదంతా ప్రిపరేషన్ చేసేటప్పుడు నూనె కాగుతుండనివ్వండి ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చూడండి ఎగ్ వైట్ ఉంది కదా ఉప్పు చూడము అనేవాళ్ళు మానేయండి సరిపోయింది నాకు మంచిగా సరిపోయింది స్టవ్ బంద్ చేశాను ఇక్కడ చక్కగా ఇక్కడ తెచ్చి పెట్టేసుకుంది ఆయిల్ కాగి మనకి రెడీగా ఉంది చక్కగా సరిపోయిందండి మనం వేసినవన్నీ అదిగోండి ఒకటి జారి పడి మనకి చెప్పేసింది కూడా అది ఎంతవరకు వచ్చింది అనేది చక్కగా ఇట్లా వేసుకోండి మనం పకోడీ వేసినట్టు ఇట్లా దులిపేసేయండి సిమ్ చేయండి ఫస్ట్ కావాల్సినప్పుడు హై పెట్టుకోవచ్చు ఇప్పుడు హైలో పెట్టాను నేను సో దట్ నాకు మష్రూమ్ ఉడికిపోయిందనే ఫీలింగ్ వచ్చినాక కలర్ కోసం ఇప్పుడు హైలో పెట్టా ఫుల్ వీడియో చూడకపోతే ఇలాంటి టిప్స్ మిస్ అవుతారని భయం నాకు చేసేసి గబగబా ఫాస్ట్గా చూసేసి మీరు చేసేసినాక అరే ఇది రాలేదు అది రాలేదు ఫుల్ వీడియో చూసారంటే మీకు టిప్స్తో సహా ఎందుకు వస్తే ఎందుకు రాదు అనేది ఉంటుంది కాబూలీ శనగలు నైట్ నానబెట్టాను మార్నింగ్ విజిల్స్ వేపిస్తున్నా దీంతో ఆలు వేసి శనగలు బిర్యానీ చేసేది ఉంది వాళ్ళు మధ్యాహ్నం వెజిటేరియన్స్ కూడా లంచ్కి వచ్చేది ఉంది ఆ బిర్యానీ కోసం ప్రిపరేషన్ అది కూడా వీడియో పెడతా డెఫినెట్గా ములక్కాయ టమాటా స్టాక్ వాటర్ అనమాట ఇదిగోండి ఫస్ట్ విడత 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేస్తున్నా నేను శనగలు ఉడకటానికి అంత టైం పడుతుంది సో ఇది కూడా అయిపోయింది మనకి ఇదిగోండి ఇంత కరకర వచ్చినాయి చూసారు ఇప్పుడు ఇంకొక వాయి వేసుకుంటున్నాం మీకు ముద్దగా కావాలనుకోండి పకోడీలాగా ఇలా వేసుకోండి ఇలాగా లేదు అంటేనేమో ఇట్లా విదిలిచ్చేసేయండి మనం
వదిలిస్తాం కదా, ఎవరినైనా వద్దు అనుకుంటే చిపా అని అట్లాగా అలా వదిలిచ్చేసేయండి. ఏది కూడా ఏమంటారు, మనం నేర్చుకోలేని సైన్స్ ఏం లేదండి ఇందులో. శ్రద్ధగా నేర్చుకుంటే అద్భుతంగా వస్తుంది వంట. నేను ఒక 1,00,000 సార్లు చెప్పుంటాను. వండర్ఫుల్ స్ట్రెస్ బస్ట్. ఇదిగోండి ఈ కలర్ చాలు, ఎందుకంటే తీసినాక మళ్ళీ కలర్ వస్తుంది మనకి కొంచెం ముందర. మష్రూమ్స్ హార్డ్లీ 3-4 మినిట్స్ అండి ఉడకటానికి. వేగటానికి అయితే 2-3 మినిట్సే చాలు, కానీ మనం ప్రాపర్గా వేయిస్తున్నాం, అందుకే సన్నగా పొడుగ్గా చేయండి అని చెప్పా. ముక్కలు ముక్కలు చేయకండి, సన్నగా. ఇవి మష్రూమ్స్ చూపించాలి చూడండి మీకు, ఈ మష్రూమ్ సైజే చిన్నది. ఇప్పుడు మీరు మష్రూమ్ పకోడీ పెట్టాలనుకుంటే ఇలా పెట్టేసేయండి, బాగుంటుంది. మన రెగ్యులర్ ఆనియన్ పకోడీ ఇంత కొరకొర ఉంటుందాం, ఉప్పు విప్పు అన్నీ సరిపోయినాయి. అదే మీరు మష్రూమ్ ఫ్రై పకోడీ ఫ్రై అన్నాను కదా, బా ఏమన్నా టేస్ట్. ఆ మష్రూమ్ ఫ్రెష్. ఇప్పుడు సిమ్ చేస్తున్నాను. పెట్టాలనుకుంటే ఇలా పెట్టండి. పల్లీలు వేయిస్తున్నా, గుప్పెడు, అండ్ పచ్చిమిరపకాయలు ఒక 5-6. అందులో ఆల్రెడీ కరివేపాకు ఫుల్ ఉంది కాబట్టి నేను మళ్ళీ వేయట్లేను, లేదంటే కరివేపాకు కూడా ఇక్కడ వేసుకోండి. కొంచెం దూరం జరిగిపోయాను. మీరు గమనించారా లేదు, గట్టి గట్టిగా అరిచే వాళ్ళకి, ఊరికే కోపం తెచ్చుకునే వాళ్ళకి అందరూ దూరంగా ఉంటారు. చెప్పా కదా, లైఫ్ లెసన్స్ చాలా ఉంటాయి కిచెన్లో. అందరూ మనకు దగ్గరగా ఉండాలంటే మనం వీలైనంత నవ్వుతూ సాఫ్ట్గా డీల్ చేస్తే, మనం అరిచినా సాఫ్ట్గా ఉన్నా జరిగేది అలాగే జరుగుద్దండి. కానీ సాఫ్ట్గా ఉండటం వల్ల అట్మాస్ఫియర్ కూల్గా ఉంటుంది. ముందు అన్నిటికంటే ఎక్కువ మనం ప్రశాంతంగా ఉంటాం. చెప్పడం ఈజీ, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉండటం చాలా కష్టం. ఐ నో దట్ వెరీ వెల్. నాకు కూడా ఊరికి వస్తుంది కోపం, కానీ మెల్లమెల్లగా మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను. మొత్తం ఆయిల్ తీసానండి. లాస్ట్కి కొంచెం ఊరికనే అదేం మాడలేదు కాబట్టి ఆ గసితో పాటు ఒక 1/2 టీ స్పూన్ నూనె ఉంది చూసారా, ఇలా చూస్తే మీకు కనిపిస్తుంది, అది ఉంచాను. ఇప్పుడు ఇది మొత్తం ఇందులో వేసేస్తున్నాను. మన పకోడీ ఫ్రై కదా రెసిపీ, 2 రెసిపీస్ ఇందులో. కారపొడి మా ఇంట్లో ఉంది, ఇదిగోండి ఈ పొడి, అండ్ కొబ్బరి కారం ఇది కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి కారం, నల్ల కారం, మార్చిన కారం, ఏ కారపొడి ఉంటే ఆ జీడిపప్పు కారం, గోంగూర కారం, ఇన్ని ఉన్నాయి. ఏది ఉంటే అది మీకు వేసేసుకోండి. జస్ట్ ఒక 3-4 టీ స్పూన్స్ అంతే, ఎక్కువ వద్దు. బా ఏమన్నా వాసన. అన్నంలో కలుపుకోవటానికి నంచుకోవటానికి అనువుగా తయారు చేస్తున్నాను దీన్ని అంతే. ఇప్పుడు ఇది టేబుల్ మీద పెట్టి మష్రూమ్ పకోడీ ఫ్రై అని వెజిటేరియన్స్కి పెడితే నా సామి రంగా, మీకు వచ్చే అప్లాస్ మిమ్మల్ని మామూలుగా చూడరు. హీరోయిన్ ఎంటర్ అవుతుంటే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తాయి కదా, ఆ లెవెల్లో చూస్తారు. ఏమేమి సాంగ్స్, హీరోయిన్ ఎంట్రీ సాంగ్స్ ఒక్కసారి వేసుకోండి ఇక్కడ కామెంట్స్లో, నేను కూడా విని సంతోషపడతాను. అలా చూస్తారు మిమ్మల్ని. అంత అద్భుతంగా ఉంటుంది ఈ మష్రూమ్ పకోడీ ఫ్రై. దయచేసి చెయ్యండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మాట ఇవ్వండి చేస్తానని. దట్స్ ఆల్. ఒక్క చుక్క ఉంచాను అంతే నూనె. ఇందులో వచ్చిన నూనె కూడా ఈ టిష్యూ పేపర్స్కి పోయింది, తీసేయండి. దీంట్లో జస్ట్ మనం ఒక కర్రీలో వేసుకున్న నూనె కన్నా కూడా తక్కువ ఉంది. మీరు అడుగుదాకా చూస్తేనే అర్థమవుతుంది. టిప్స్ లాంటివన్నీ ఎండింగ్లో చెప్తాను నేను. అందుకే ఈ క్షణం ఇట్లా పనులు అయిపోవాలి అనుకునే వాళ్ళు రెసిపీ చూసుకొని వెళ్ళిపోతే చాలు. అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళకి అవసరం లేదు. కొంచెం ఇంకా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎండింగ్ దాకా చూడండి. ఎంత గలగల అంటుందో చూడండి. మష్రూమ్స్ వెన్ కంపేర్డ్ విత్ బెండకాయ, క్యాబేజ్తో పోలిస్తే కొంచెం మెత్తగా అవుతాయి, కానీ గలగలానే ఉంటాయి. సో ఇలా తినడానికి కూడా బాగుంటుంది, కొంచెం స్పైసీగా ఉంటుంది. కెన్ యూ హియర్ మై కర్కరా? ఎస్ యూ కెన్ ఫీల్ ఇట్ ఇన్ మై ఫేస్. వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడతా ఏమనకండి ప్లీజ్. ఐల్ షో యూ ఎంత అన్నం కలుస్తుంది. దీంట్లో వేసింది మామూలు కారం కాదు, పొడి కారం. కొంచెం నెయ్యి వేసుకుందామా ప్లీజ్? నేను ఈ మిత్ర న్యాచురల్స్ వాళ్ళ ఆవు నెయ్యి రెడీగా పెట్టుకుంటాను అన్నిటికీ. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. వా
ఇంతకన్నా అదృష్టం ఎవరికి ఉంటుంది చెప్పండి, ఇంతకన్నా అదృష్టం. ఇది మూత పెట్టేసుకుందాం. వామ్మో స్మెల్ పోతుంది. అసలే గేదె పాల నెయ్యితో కంపేర్ చేస్తే ఆవు పాల నెయ్యి స్మెల్ మనకు అంత అనిపించదు, కానీ హెల్త్ గుర్తొస్తే మాత్రం నాకు అంతకు మించి అనిపిస్తుంది. అల్టిమేట్గా మనిషికి కావాల్సింది హెల్త్ అండి. మీకో ముద్ద నాకో ముద్ద. చిన్నపిల్లలు, పసిపిల్లలు కూడా పెట్టచ్చు ఇది. అండ్ మన మష్రూమ్స్లో కావలసినంత ప్రోటీన్ ఉంటుంది. ఆహా, నెక్స్ట్ లెవెల్ కర్రీస్ అని కొన్ని ఉంటాయండి, అందులో ఇది ఒకటి. రాసుకోండి సాంబా. అన్నంలో కలిపాక కూడా కరకర ఉంటుంది. అందులో ఒక పాట ఉంటుంది ఎన్టీఆర్ది, ఏ సినిమాది, సాహసం సంథింగ్ ఉంటుంది. వహవాని రాజసం, కృష్ణాది. వహవాని పౌరుషం నారంలో చేశాడు ఆ దేవుడు దింతాన. అలాగా దీనికి రెప్లికా చేయొచ్చు ఆ పాటని. వహవాని రుచి వహవాని కరకర అదే. దేవుడు ఉన్నాడు, అందుకే ఇంత రుచి సృష్టించాడు. సారీ మాట్లాడట్లా. అందుకే ఇంత రుచి సృష్టించాడు. సూపర్ అండి. మీరు తినాలని ఆశిస్తూ మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. మీరు చూడటమే ఆలస్యం. తప్పకుండా మీకు నచ్చితే కనుక షేర్ చేయడం మర్చిపోకండి. ఈ సాంగ్ లేకపోతే ఇందాక కొన్ని క్వశ్చన్స్ అనుకున్నాం కదా, వాటి తాలూకా కామెంట్స్తోనే రండి ప్లీజ్. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఉండనా మరి. శనగపిండి స్పూన్ మీద నిలబెడితే పైన ఇట్లా గుంపులాగా నుంచి ఉంటుంది శనగపిండి. బియ్యపిండి నుంచి అది జారిపోతుంది. అందుకని ఇది 4 అది 3 అని చెప్పిన, 2 ఈక్వల్ క్వాంటిటీస్. ప్రతి చిన్న మాట వెనకాల ఒక లాజిక్ ఉంటుంది, దాన్ని సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తే కనపడుతుంది. అందుకే నేను రెసిపీస్ చేసేటప్పుడు తూచా తప్పకుండా ఎందుకంటున్నానంటే అది యాస్టీస్గా చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. మళ్ళీ మీకు 1,00,000 డౌట్లు వస్తాయి అందులోంచి. అటన్నింటినీ ఆన్సర్ చేయగలిగే శక్తి అట్లా ఖచ్చితంగా ఆ లాజిక్స్కి కనెక్ట్ అయితే వస్తుంది. ఎప్పుడు కూడా ఏదైనా మూకుళ్ళలో ఫ్రై చేస్తుంటే దాన్ని నిండా నింపేయకండి. అప్పుడు వాటికి వేగటానికి ప్లేస్ సరిపోదు, టైం సరిపోదు. పైన కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదు. కొంచెం వాటికి స్పేస్ ఇస్తే ఏమవుతుందంటే ఫ్రీగా ఉడుకుతుంది, మంచిగా వేగుతాయి. అది మన కంట్రోల్లో ఉంటుంది. దాని కంట్రోల్లోకి మనం వెళ్ళి తర్వాత సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది చూసారా, మష్రూమ్ పక్కడే ఒక పక్కన ఉడుకుతుంటే నేను చాలా పనులు చేస్తున్నాను వెనకాల. ములక్కాయలు ఎక్కువ తక్కువ ఉన్నాయండి, ఒక 5-6 ఉన్నాయి. మా చెట్టు ఉన్నాయి, ముదురుతున్నాయి మంచివి కూడా. ఇప్పుడు వెంటనే ములక్కాయ కూర ఇవంటే చేయిస్తాము, చేయలేకపోతాము. ముక్కలు కట్ చేసి మనం స్టోర్ చేసినా కానీ ఆ ఫ్రెష్నెస్ ఉండదు. కానీ ఒకలాగా ఉంటుంది ఫ్రెష్నెస్. ఇట్లాగా మనం కొన్ని నీళ్లు పోసేసి ములక్కాయలకి ఒక 3-4 టమాటాలు యాడ్ చేసి గ్రైండ్ చేసి ఇప్పుడు దీన్ని పప్పు గుత్తి తిప్పేస్తా. నేను మన రెసిపీస్లో ములక్కాయ టమాటా బిర్యానీ ఒకటి ఉంది, ములక్కాయతో చేసినవి చాలా ఉన్నాయి. ఇట్లాగా ములక్కాయ పరాటా, PM మోడీకి నచ్చిన ములక్కాయ పరాటా అని ఒకటి ఉంది. వీటన్నిటిలో ఇదే ప్రొసీజర్, ఒకసారి చూడండి వెళ్ళి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఏ రెసిపీ చేయట్లేను, స్టాక్ చేసి పెట్టుకుంటున్నాను. దీన్ని మంచిగా చేసేస్తాను, పిసికేస్తాను, తొక్కు తీసేస్తాను. ఆ ములక్కాయ టమాటా జ్యూస్ ఏదైతే ఉందో పల్ప్, దాన్ని నేను స్టోర్ చేసుకుంటే ఎన్నిట్లో వేసుకోవచ్చు, బిర్యానీలో వేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, ములక్కాయ పచ్చిపులుసు చేస్తాను నేను, అందులో వేసుకోవచ్చు, ములక్కాయ పరాటాలో వేసుకోవచ్చు, వెజిటబుల్ పులావ్స్లో వేసుకోవచ్చు. ఆ ములక్కాయ టింజు తగులుతుంటుంది మనకి, చాలా టేస్టీగా ఉంటుంది, వేస్ట్ అవ్వదు అండ్ వెరీ గుడ్ హెల్త్ అండి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ములక్కాయ ఒక వరం లాంటిది. ఇప్పుడు వెనకాల శనగలు నానినాయి, అవి ఉడుకుతున్నాయి. మనం ఒక పని చేసేటప్పుడు చాలా చేసుకోవచ్చు చుట్టూ. ఇవన్నీ క్లీన్ చేసేస్తాను నేను వీడియో లేకపోతే.
నెక్స్ట్ ఐటమ్ ఏం కావాలి, సాయంత్రానికి ఏం కావాలి, ఇట్లాంటివన్నీ రెడీ చేసుకుంటాను, పాలు తోడబెట్టుకుంటాను. మీరు చేసేవే, కానీ ఇవాళ రేపు జనరేషను కొంచెం టెన్షన్ అవుతుంటారు, వాళ్ళకి చెప్తున్నా. ఈ మష్రూమ్ పకోడీలో మీరు తోటకూర, పాలకూర, పొన్నగంటి కూర, పిండి కూర, అంటే పులుపు లేని తడి రాని కర్రీ చెప్తున్నాను నేను, ఇవన్నీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా టేస్ట్ కోసం మనం కార్న్ ఉంటుంది చూసారా, మొక్కజొన్న గింజలు, స్వీట్ కార్న్ అయినా పర్లేదు, రెగ్యులర్ కార్న్ అయినా పర్లేదు, అది వేసుకోవచ్చు, బాగుంటుంది. రెసిపీస్ని ఎంత ఇన్నోవేట్ చేసి ఎన్ని యాడ్ చేసి టెస్ట్ చేస్తూ ఉంటే మనలో అంత క్రియేటివిటీ పెరుగుద్ది వేరే విషయాల్లో. ఫస్ట్ టైం మాత్రమే పకోడీలు వెంటనే కలర్ వస్తాయి. సెకండ్ వాయిలో ఏమవుతుందంటే ఆయిల్ ఏమో అప్పటిదాకా, దానికి రీజన్ ఉంది, అప్పటిదాకా బాగా సలసలా కాగి ఉంటుంది, మనం వేయగానే కలర్ వచ్చేస్తుంది. అదే సెకండ్ టైం ఏంటంటే ఆల్రెడీ ఆయిల్లో ఉన్న వేడిని ఆ పకోడీ పీల్చుకుంది, దాన్ని తీసి పక్కకు పెట్టి వెంటనే వేసేస్తున్నాం. అదే టైం ఇచ్చేస్తే సెకండ్ టైం కూడా అదే కలర్ వస్తుంది. అది చిన్న లాజిక్. కాబట్టి మీకు తొందరగా కావాలంటే ఆయిల్ని మళ్ళీ కాగనిచ్చి వేయండి, లేదు సెకండ్ది లేట్గానే వస్తుందని ఉంటే కనుక హైలో పెట్టుకొని వేసేయండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా, ఇప్పుడు నేను ఇది ఎలా చెప్పాను, అనుభవం ప్రకారం చెప్పాను. మన ఇంటికి వచ్చి వంట వాళ్ళు బజ్జీలు, మిర్చీలు, చాలా రెసిపీస్ ఉన్నాయి చూడండి, బండి మీద వేసేవాళ్ళు బజ్జీలు, మిర్చీలు అవి వేసినవి చాలా బాగుంటాయి, అవి ఎక్దమ్ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న టిప్స్ ఉన్నాయి నా దగ్గర. అంటే ఏంటంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకి ఏమైనా చెప్తున్నారు అంటే లైఫ్ గురించి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్లోంచి చెప్తున్నారండి. కొంచెం వినటానికి ఓపిక పడితే కనుక డెఫినెట్గా ఆ తప్పు మనం చేయకుండా ఉండటానికి కాపాడుతాయి. మనం పెద్దవాళ్ళ ఇంట్లో ఏమైనా స్టార్ట్ చేయగానే ఫస్ట్ చెప్పే మాట, మళ్ళీ మొదలు పెట్టావా, స్టార్ట్ చేసావా, ఇలా మాట్లాడుతుంటాం మనం. అది తప్పు అని చెప్పి మనం పెద్దవి మనకి పిల్లలకి చెప్పేటప్పటికి అప్పటికి మనం అర్థమవుతుంది, ఏం ప్రయోజనం కదా. సో నాలాంటి వాళ్ళు చెప్పారు వినండి అని నేను చెప్పను. జనరల్గా మీకు ఎవరిదైనా మాట మంచిది అనిపిస్తే కనుక వినండి, తప్పులేదు. దానివల్ల నష్టం ఏం, మీకు లాభం జరుగుద్దో లేదో నాకు తెలియదు, కానీ నష్టం మాత్రం 100% జరగదు. చూసి అచ్చుతూచి అడుగువేయండి. పెద్దవాళ్ళు చెప్పింది కొంచెం చెవికి ఎక్కించుకోండి. పేరుకి డీప్ ఫ్రై, తీసుకున్న ఆయిల్ తీసుకున్నట్టే ఉంది మనం, ఎందుకంటే పర్ఫెక్ట్గా వేయించాము. ఆయిల్ పీల్చకుండా శనగపిండిలో బియ్యపిండి కలిపాము, గుర్తుంది కదా. ఇదిగోండి మొదటి విడత జన్మభూమి. నా ఉద్దేశము ఫస్ట్ టైం పిసికితేనే ఇట్లా వచ్చింది, దీనిలో ఇంకా చాలా గుజ్జు ఉంది. అసలు ఈ నీళ్ళని చిక్కగా అయిపోతాయి అన్నమాట. కొంచెం చన్నీళ్ళు పోసుకొని అది గుజ్జు మొత్తం తీసేస్తే చాలా అంటే చాలా ఉంది ఇందులో. ఇది తుక్కు తీసేసాము, జ్యూస్ పెట్టుకున్నాము, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అంటే కనీసం ఒక 4-5 కిలోలు బిర్యానీ చేయొచ్చు. దీంతో బిర్యానీ చేస్తే సాంబార్ ఒక 10 సార్లు చేసుకోవచ్చు. జస్ట్ ఒక గంట తీసి పోసుకోవటమే, సూపర్ ఉంటుందండి. కాబట్టి ఏ కూరగాయలు ఎలాంటివి కూడా వేస్టేజ్ కావు. మీరు రెడీగా పెట్టుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మొన్న కూడా నేను ఎవరో వస్తే బిర్యానీ చేద్దామంటే అబ్బా ములక్కాయ టమాటా బిర్యానీ చేయాలని ఉండే, నాకు టైంకి ములక్కాయలు లేవు, ఒకవేళ ఉన్నా కూడా అంత టైం లేదు. అట్లాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది. నేను ఎప్పుడు కూడా నిల్వ పెట్టుకోండి, స్టోర్ చేసి వాడండి అని చెప్పను. మీకు ఆప్షన్ లేనప్పుడు, మీరు బిజీగా ఉన్నప్పుడు ఇది చాలా యూజ్ అవుతాయని మాత్రమే చెప్తాను.